అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తం అనగా మధ్యాహ్నం 12 గంటలకు త్రేతాయుగంలో అయోధ్యలో జన్మించాడు. శ్రీరాముడి తల్లిదండ్రులు దశరథుడు, కౌసల్యాదేవి. శ్రీరాముడి జననంతో పాటు ఆయన 14 సంవత్సరాలు వనవాసం చేసి రావణ సంహారంతో సీతా సమేతంగా వచ్చి పట్టాభిషిక్తుడైన రోజు కూడా చైత్రశుద్ధ నవమి. అలాగే సీతారాముల కళ్యాణం జరిగింది కూడా చైత్రశుద్ధ నవమి నాడే. అందుకే మనకి శ్రీరామనవమి అనేది ఎంతో ప్రత్యేకమైనది. శ్రీరామనవమికి మనము ముఖ్యంగా 3 రకాల ప్రసాదాలని సమర్పిస్తాం. అందులో పానకము, వడపప్పు మరియు చలిమిడి, అంటే ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా చేసే భోజనం. దీన్ని సాత్విక భోజనం అంటారు. ఇది శ్రీరాముడి గుణాలకి, ఆయన ధర్మానికి ప్రతీక. ఇది ఆయనకు సమర్పించడంతో పాటు దాని వెనక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. వసంత ఋతువు అనేది వేసవికాలం, అనగా మనకు ఎండ వల్ల డీహైడ్రేషన్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల పానకము, చలిమిడి, వడపప్పు ఇవన్నీ ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, వేడి నుంచి రక్షించడానికి. అందుకే ఊరూరా వీధుల్లోనూ ప్రతి చోట పానకాన్ని పంచుతూ ఉంటారు. సో మన పండుగలు అనేవి కేవలం సాంప్రదాయమే కాకుండా ఇందులో ఆయుర్వేదిక రహస్యాలు కూడా దాగి ఉన్నాయి.